ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పారు. ట్రైనింగ్ ఇస్తామని కారులో తీసుకువెళ్లారు. ఏమీ తినలేదు అంటూ కూల్ డ్రింక్ తాగించారు. అది కూడా మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్. ఆ తర్వాత ఆ ఇద్దరు మగాళ్ళు కాస్త మృగాలుగా మారారు. ఆమెపై 4 గంటల పాటు అత్యాచారం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలలో కారులో తిప్పుతూ హింసించారు. అసలేం జరిగింది? సీన్ టు సీన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో. ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు. ఇంటర్ ఎంఈసితో పాటు సిఏ ఫౌండేషన్, సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ సెపరేట్ బ్యాచెస్ కలిగిన ఏకైక సంస్థ. ఎంఈసి సిఈసి కొరకు కూడా అడ్మిషన్లు కలవు. మాస్టర్ మైండ్స్. ఇదిగో ఈ ఫోటోలో టిప్ టాప్ గా కనిపిస్తున్న ఇద్దరు కామందుల పేర్లు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి. పేరుకు మాత్రం పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు. కానీ బుద్ధి మాత్రం నీచాతి నీచం అనే చెప్పాలి. ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఉద్యోగం ఆశ చూపించి ఆమెకు నరకం చూపించారు. ఏం చేయాలో అర్థం కాక తనకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం కొద్ది కాలం క్రితం హైదరాబాద్కు వచ్చింది. ఉప్పల్లోని ఓ హాస్టల్లో ఉంటుంది. ఉద్యోగం కోసం పేపర్లు తిరిగేస్తూ కంపెనీలకు కాల్స్ చేస్తోంది. అలా ఈమెకు హైదరాబాద్ మియాపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయని తెలిసింది. వారికి కాల్ చేయగా సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్లు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి ఆమెకు పరిచయం అయ్యారు. నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాం, కాకపోతే ముందుగా ట్రైనింగ్ ఉంటుందని వారు చెప్పారు. అందుకు అంగీకరించిన యువతి వారిని నమ్మింది. ట్రైనింగ్ కోసం జూన్ 30న మియాపూర్కు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్ళింది. అనంతరం ట్రైనింగ్ పేరులో అమ్మాయికి మాయమాటలు చెప్పారు. నీకు రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ లేదు, నీలాంటి వారందరికీ యాదగిరిగుట్ట సమీపంలోని వెంచర్లో ట్రైనింగ్ ఇస్తారు అని అన్నారు. ఆమెతో పాటు చాలామంది అక్కడికి వస్తారంటూ కారులో ఎక్కించుకొని మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరిగుట్టకు తీసుకువెళ్లారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తిరిగి యువతితో కలిసి సంగారెడ్డి, జనార్దన్ రెడ్డిలు బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కారు ప్రాబ్లం వచ్చిందని చెబుతూ నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకుని వెళ్లారు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ను ఆమెకిచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. కారును ఒకరి తర్వాత మరొకరు తోలుతూ యువతికి 4 గంటల పాటు నరకం చూపించారు. మధ్యరాత్రి వరకు ఆమెను వేధించి తెల్లవారుజాము 3 గంటల సమయంలో తన హాస్టల్ వద్ద వదిలిపెట్టారు. ఈ క్రమంలో మరుసటి రోజు అంటే జూలై 1న బాధితురాలు అస్వస్థతకు గురి కావడంతో జూలై 2న ఉప్పల్ వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును మియాపూర్కు బదిలీ చేశారు. దీంతో పోలీసులు జనార్దన్ రెడ్డి, సంగారెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 7/2024 రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ నందు చీటింగ్ కమ్ బ్రేక్ సెక్షన్ రీత్యా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు అదే రోజు మధ్యాహ్నం సమయంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని 0 ఎఫ్ఐఆర్గా నమోదై మియాపూర్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. మియాపూర్లోని ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఉద్యోగం కోసం సొంతూరు వదిలి తెలియని ప్రాంతానికి వచ్చింది. కానీ కామాంధుల చెరలో పడి నరక యాతన అనుభవించింది. నమ్మి వారి వెంట వెళ్తే ఆమెపై అత్యాచారం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటున్నారు విషయం తెలిసిన వారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.